వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. 2025 సంవత్సరంలో మహిళలకి, వివిధ రాశుల్లో జన్మించిన మహిళలకి ఎలా ఉండబోతోంది, ఎంత మంచి జరగబోతోంది, ఎంత చెడు జరగబోతోంది, దానికి ఏం పరిహారాలు చేసుకుంటే వచ్చే సంవత్సరం అంతా మనం హాయిగా గడపచ్చు, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అన్నీ కూడాను 12 రాశులకు సంబంధించి ఈ 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతున్నటువంటి విషయాల గురించి తెలియజేసుకుంటున్నాం. చాలామంది ఆక్షేపణ చేసేటువంటి విషయం ఏంటంటే, రాశుల ఫలితాలు అనేటువంటివి ఉగాది నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు కదా చెప్పాల్సింది, మరి కొత్త సిస్టమ్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటున్నారు. అంటే మనకు ఒకటి చెప్పబడి ఉంది, ప్రపంచమంతా కోడై ఒక విషయం మీద ఒకే అభిప్రాయానికి వస్తే అది శాస్త్రము ధర్మబద్ధమై కూర్చుంటుంది. కాబట్టి ప్రపంచమంతా న్యూ ఇయర్గా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు గౌరవిస్తుంది, ఆదరిస్తుంది. కాబట్టి మనం కూడా ఆంగ్ల నూతన సంవత్సర ప్రభావంగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఫలితాలు అనేటువంటివి మనం తెలియజేసుకుంటున్నాం. అయితే మన శాస్త్రాన్ని, మన ఆచారాన్ని, మన సాంప్రదాయాన్ని కూడాను ఏమాత్రము ఉపేక్షించకుండా వాటికి సంబంధించినటువంటి విలువల్ని కాపాడాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరం అయిపోయిన తర్వాత విశ్వావసునామ సంవత్సరం వస్తుంది కదా, ఆ విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా అనగా ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఉండేటువంటి వివిధ రాశుల ఫలితాలని కూడా మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ మనం తెలియజేసుకుందాం. కానీ గ్రహగతులు ఈ జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్నటువంటి విషయాలు, వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేటువంటి విషయాలు కేవలం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖుని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్న విషయాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు గమనించగల ప్రార్థన. గురుగారు, మరి సింహరాశిలో జన్మించిన మహిళలకి 2025 కలిసి వస్తుందా లేదా, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది ఒక్కసారి చెప్పండి. జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో భాగంగా సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి, స్త్రీలకి, విద్యార్థులకి, యువతులకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం వివరంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక గమనించుకున్నట్లయితే గురు సంచార ప్రభావము మే 9 వరకు వృషభ రాశిలో, మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు మిథున రాశిలో, సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలో స్థితి పొంది ఉండడం, నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 మధ్య కాలంలో కర్కాటక రాశిలోనే వక్రీకరించినటువంటి స్థితి. ఇక చూసుకున్నట్లయితే 15 మే వరకు కూడాను కేతు కన్యా రాశిలో, రాహువు మీనరాశిలో, 16 మే నుంచి కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో. ఇక శని భగవానుల వారు ఏప్రిల్ 16 వరకు కుంభరాశిలో సంచారం చేస్తూ 16 నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం, జూలై 8న వక్రీకరించి మీనరాశిలో సంచారం, అలాగే అక్టోబర్ 10న కుంభరాశిలో వక్రీకరించి స్థితి పొంది ఉండడం, నవంబర్ 26వ తారీఖు రోజున కుంభరాశిలో వక్రత్యాగం చేయడం అనేటువంటిది మేజర్గా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నటువంటి గ్రహచార గతులు. ఇక యాజ్ యూజువల్గా కుజ, రవి, శుక్ర, బుధులు వీళ్ళన్నీ కూడాను, మిగతా గ్రహాలు కూడాను వారి యొక్క కాలగమనాన్ని బట్టి పరిగణలో తీసుకొని ఫలితాలు ఎలా ఉంటాయో మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి గమనించుకున్నట్లయితే ఈ రాహుకేతులు ద్వితీయ అష్టమ స్థానంలో సంచార ప్రభావం చేస్తున్నటువంటి కారణం చేత 15 మే వరకు కూడా ఈ రాహుకేతుల గ్రహ ప్రభావాల వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. అంటే చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలు, తొందరగా నోరు జారడం, ఎదుటి వాళ్ళు మనసు నొచ్చుకోవడం, తద్వారా కుటుంబ సభ్యులు, ఇతరత్రా ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బందులు పడడం ఈ యొక్క రాహుకేతుల ప్రభావం. అలాగే గర్భ సంబంధమైనటువంటి సమస్యలతో ఈ యొక్క 15 మే వరకు కూడాను ఈ సంబంధించినటువంటి రాశిలో జన్మించినటువంటి మహిళలు ఏర్పడబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గురుగ్రహ ప్రభావం చేత గురువు దశమ స్థానంలో వక్రీకరించే స్థితి పొంది ఉండడం, అనగా మార్చి వరకు కూడాను గురువు వక్రీకరించే స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి దశమ స్థానంలో వక్రీకరించి ఉన్నప్పుడు నవమ స్థాన ఫలితాలు కూడా ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు, స్త్రీల వల్ల తండ్రికి మంచి స్థితిగతులు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా విదేశీ విద్య, విదేశీ యానము సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అలాగే ఈ యొక్క
మార్చి వరకు కూడాను అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పొందేటువంటి ప్రయత్నం కలుగుతుంది. ఇక 10వ స్థానంలోని గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కూడా గురుబలం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత మార్చి తర్వాత మే వరకు మధ్యకాలంలో పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది, ధర్మ కార్యాలకి మీ యొక్క ధనము వెచ్చించడం అనేటువంటిది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి గోచరమవుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు కూడాను అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పబడి ఉంది. అనగా లాభస్థానంలో ఈ యొక్క సంబంధించినటువంటి గురువు. అనగా అద్భుతం అంటే ఏంటి? కష్టములు ఉంటాయి, కష్టాలు ఊరికే రావు కదండి. బాధ్యతలు, అలాగే నిర్వర్తించాల్సినటువంటి ఏదైనా కానీ పని పట్ల పోరాట పటిమ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ పోరాట పటిమ స్ఫూర్తిని మీరు ప్రదర్శిస్తారో, ఎక్కడ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయో అక్కడ కష్టాలు ఉంటాయి. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కానీ లేదా బాధ్యతాయుతమైనటువంటి పనులు చేపట్టడం, కష్టాలు పడడం అనేటువంటిది మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో గోచరమవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి ఎటువంటి ప్రభావాలు కలుగుతాయంటే దూర ప్రాంత ప్రయాణాలు ఏర్పడము, అలాగే విదేశీయానం చేయాలి, విదేశంలో స్థిరపడాలనేటువంటి నిర్ణయం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఆన్సైట్గా విదేశంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మహిళలకి ఈ యొక్క సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. ఇవన్నీ కూడాను గురుగ్రహ ప్రభావం వల్ల మంచి జరుగుతుంది. అయితే గురుగ్రహ ప్రభావం వల్ల మే 9 వరకు మాత్రమే శుభ ఫలితాలు పొందుతూ మే 9 తర్వాత కొన్ని కష్టములు, ఇబ్బందులు అనేటువంటి ఎదుర్కోవడం అనేటువంటిది ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి గురుగ్రహ ప్రభావం వల్ల కలుగుతాయి. కాబట్టి ఇక్కడనేమో రాహుకేతుల సమస్యలు వస్తున్నాయి, కానీ గురువు అనుకూలంగా ఉన్నాడు. ఈ కారణం చేత రాహుకేతులలో వచ్చేటువంటి సమస్యల్ని గురువు అనుకూల గ్రహ ప్రభావం అనగా దైవం గనక ఆరాధన చేసినట్లయితే, దైవ ఆరాధన కనుక మీకున్నట్లయితే ఈ గురువు మీకు సహకరిస్తూ రాహుకేతుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని తగ్గుముఖం పట్టిస్తారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చూసుకున్నట్లయితే శని 7వ స్థానంలో 16 ఏప్రిల్ వరకు సంచారం జరుగుతూ ఉన్నటువంటిది. ఈ కారణం చేత ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను కొత్త కొలిక్కి వస్తాయి. అయితే సింహరాశి వారికి ఈ యొక్క అష్టమ శని దోష ప్రభావం కూడా 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి. సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క అష్టమ శని ప్రభావం అనేటువంటిది జూలై 8 నుంచి వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత మళ్ళీ సప్తమ శని ప్రభావం. కాబట్టి జూలై 8 నుంచి అక్టోబర్ 10 మధ్య కాలంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఇక అక్టోబర్ 10 కుంభరాశిలో వక్రీకరించి స్థితి పొంది ఉన్నటువంటి కారణం, నవంబర్ 26 వరకు ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా జూలై 8 నుంచి ఈ వక్రీకరించి మీనంలో, అక్టోబర్ 10 నుంచి వక్రీకరించి కుంభంలో ఉన్నటువంటి కారణం చేత షష్టమ రాశి ప్రభావాల్ని పొందుతారు. అనగా ఉద్యోగంలో మార్పులు చేర్పులు అనేటువంటివి అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో మీకు ఏర్పడబోతున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి విధానంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి జరిగేటువంటి అవకాశాలు ఈ యొక్క శని ప్రభావం వల్ల అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి, యువతులకి కలుగుతాయి. అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇటు శని ప్రభావం వల్ల మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకి ప్రధానంగా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు ఆశించిన మేర జరగకపోవచ్చు. అనగా కొద్దిపాటి ప్రమోషన్స్తో జరుగుతాయి. బదిలీలు కూడా చాలా కష్టతరంగా బదిలీలు అనేటువంటివి జరుగుతాయి. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు, ప్రైవేటు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఏ సమయంలో మీకు ఉద్యోగం అనుకూలత ఉంటుంది, ఉద్యోగం మార్పులకు ఎప్పుడు ప్రయత్నం చేయాలి, అలాగే నిరుద్యోగస్తులు ఉన్నట్లయితే ఎప్పుడు ఉద్యోగం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుందాం. ప్రధానంగా జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైన కాలము. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే ఈ 2025 సంవత్సరంలో నూతన ఉద్యోగంలో ప్రైవేటు ఉద్యోగస్తులు ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు ఉంటారు. లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశం జనవరి 11 నుంచి ఫిబ్రవరి 11 మధ్య కాలంలో ఉంటుంది. ఈ సంవత్సరంలో ఈ ఒక్క రోజే ఉంటుందా అంటే గమనించుకున్నట్లయితే మే 13 నుంచి జూలై 14వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కూడా అద్భుతమైన కాలం. నిరుద్యోగస్తులకి ఆ సమయంలో కూడా మే 13 నుంచి జూలై 14వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కూడా అద్భుతమైన కాలం. నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ, గొప్ప బాధ్యతలు కానీ ఈ యొక్క మే 13 నుంచి జూలై 15 మధ్య కాలంలో ఏర్పాటవుతాయి. మళ్ళీ ఎప్పుడు వస్తుంది అటువంటిది? ఇక చేసినటువంటి ఉద్యోగంలో ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం పొందలేదు, కేవలం ఇన్కమ్ మాత్రమే పెరిగింది, పదవి పెరగలేదు, బాధ్యతలు పెరగలేదు, పొజిషన్ పెరగలేదు అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 మధ్య కాలంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగస్తులకి మళ్ళీ ఉద్యోగం లభించి తీరుతుంది. ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి మహిళలు ప్రధానంగా
అధికారుల యొక్క అండదండలు అనేటువంటివి ఉంటాయి. అనగా ఉన్నత పార్టీలో ఉన్నత శ్రేణి యొక్క అధికారులకు అండదండలు ఉంటాయి. కాకపోతే ప్రజాదరణ కొంత కోల్పోతారు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి, తద్వారా కొద్దిపాటి పదవి అనేటువంటిది మీరు పొందుతారు. అయితే ఏదైనా కానీ ఎన్నికల్లో కనుక పోటీ చేసినట్లయితే చాలా కష్టపడి విజయాన్ని పొందుతారు. కాబట్టి తీసుకునే నిర్ణయం ముందు 1-2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలకి, ముఖ్యంగా టీవీ సీరియల్స్ కానీ, సినిమా రంగంలో కానీ, అలాగే నాటక రంగంలో కానీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే సంగీతము, నాట్యము సంబంధించినటువంటి శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకందరికీ కూడాను ప్రధానంగా ఎప్పుడు యోగదాయకంగా ఉంటుంది. అనుకున్నటువంటి ప్రజాదరణ కలిగినటువంటి ప్రాజెక్టులో సైన్లు చేస్తారు, ధనాదాయం బాగుంటుంది, ప్రజాదరణ బాగుంటుంది. కాబట్టి చక్కటి మీ యొక్క ప్రతిభ ఈ యొక్క సమాజానికి తెలవబోతుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఇక గమనించుకున్నట్లయితే విద్యార్థులు చాలా కష్టపడి, అనగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. ఇటు శని ప్రభావం, రాహుకేతుల ప్రభావం, గురు ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత మే 9వ తారీఖు తర్వాత వచ్చేటువంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో చాలా కష్టపడక తప్పదు. కాబట్టి ఇక జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ధ్యానం అనేటువంటిది అలవాటు చేసుకోండి. అలాగే మీరు ఒక టార్గెట్ పెట్టుకునే దానికంటే ఆ టార్గెట్కి మించిన టార్గెట్, మీరు ఒక టార్గెట్ అనుకుంటారు, ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇంత కష్టపడాలి అని చెప్పి విద్యార్థులు. కానీ మీరు కష్టపడాలి అనుకున్నటువంటి దానికంటే ఇంకా ఎక్కువ టార్గెట్ పెట్టుకొని కష్టపడగలిగితే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థినులకు ఉంటాయి. ఇక విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కొలికి వస్తాయి. దూర ప్రాంతంలో, అనగా విదేశంలో మీరు ఈ యొక్క విద్యని అభ్యసించడానికి కళాశాలలో ప్రవేశం లభించి తీరుతుంది. అయితే ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వృత్తులు, అనగా రెస్టారెంట్ బిజినెస్, హోటల్ బిజినెస్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ బిజినెస్, అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ నడిపేటువంటి మహిళలు, అలాగే ఎంపోరియం, లేడీస్ ఎంపోరియం మరియు తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడిపేటువంటి మహిళలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపేటువంటి మహిళలు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడాను మే 9వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలమే అమూల్యమైనటువంటి కాలం. కాబట్టి మీరు ఏదైనా వ్యాపార విస్తరణ, కొత్తగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు జనవరి 1 నుంచి మే 9 లోపలనే ప్రయత్నం చేయండి. తదనంతరం కనుక ప్రయత్నం చేస్తే మీ డబ్బు వృధా అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి స్పందించండి. పండ్ల వ్యాపారస్తులు కావచ్చు, లేదా రోడ్డు పక్కన పెట్టుకొని పికిల్స్ లేదా కర్రీ పాయింట్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకి మే 9 లోపలనే అనుకూలంగా ఉంటుంది. తదనంతరం అంత ఆదాయం అయితే ఉండదు, ఊహించినంత ఆదాయం అయితే ఉండదు. కాబట్టి ముందుగానే దానికి తెలుసుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ గురుగ్రహం అనేటువంటిది అందిస్తుంది, మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కూడా. అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి లాయర్లు కావచ్చు, అలాగే జడ్జిలు కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏజెంట్స్గా కానీ, ప్రాజెక్ట్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, మైనింగ్ రంగంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, వీళ్ళకందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఏదో ఊహించుకొని ఏదో ఫలితం రాలేదనేటువంటి దానికంటే కూడా ఉన్నటువంటి దాన్ని మాత్రమే కంటిన్యూ చేసుకుంటూ కొత్త ప్రాజెక్టులకి డబ్బులు వెచ్చించడం అనేటువంటి వృధా అనేటువంటి విషయాన్ని ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు గమనించుకోవాలి. అయితే ఈ యొక్క మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 5 మధ్య కాలంలో వాహన మార్పులు కానీ, గృహ మార్పులు కానీ ఏర్పడబోతున్నాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్య కాలంలో ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. మీకు కోపము జాస్తిగా వస్తుంది. 2025 సంవత్సరంలో జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్య కాలంలో కోపం ఎక్కువగా ఉంటుంది. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య, పనిచేస్తున్నటువంటి తోటి ఉద్యోగస్తుల మధ్య, వ్యాపారంలో అయితే కస్టమర్స్తో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదుర్కోక తప్పదు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క జూన్ 4 నుంచి జూలై 26 మధ్య కాలంలో మీలో పోరాట పటిమ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కానీ సాధించాలి, అవమానపడ్డ చోటే నేను తిరిగి నిరూపించుకోవాలనేటువంటి స్థితిగతులు ఈ యొక్క మహిళలకి ఏర్పడబోతాయి జూన్ 4వ తారీఖు నుంచి జూలై 26 మధ్య కాలంలో. అప్పుడు పోరాటంతో మీరు ముందడుగు వేసినట్లయితే తప్పకుండా విజయాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళకి గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొన్ని బాధ్యతలు అనేటువంటి కుటుంబంలో పెరుగుతాయి. మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. కానీ ఆశించిన మేర కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ ఆప్యాయతలు పొందలేకపోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శరీరము అనవసరంగా ఎక్కువగా శ్రమకి లోనయ్యేటువంటి పనులని చేపట్టకుండా, మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా కొంత ధ్యానాన్ని, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు కనుక చేసుకున్నట్లయితే సాధారణంగా వచ్చేటువంటి సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు. అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి సంబంధించినటువంటి ఫలితాలు, మీకు వివాహం అయితే భర్త
మరియు సంతానం యొక్క జాతక ప్రభావం మీ రాశి మీద, వివాహం కాకపోతే మీ తల్లిదండ్రులు, మీ తోడబుట్టినటువంటి వాళ్ళ యొక్క జాతక ప్రభావం మీ మీద ఉండబోతుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా ఆనందంగా ఉండాలి, అన్ని సమస్యలు కూడాను ప్రశాంతంగా పరిష్కారం అవ్వాలి అనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ 2025 సంవత్సరం జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు సింహరాశి వారికి ఈ యొక్క శని అనగా అన్ని రాశుల వారికి కూడాను శని ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శని ప్రభావం నుంచి అందరికీ బయటపడాలనేటువంటి ఒక సదుద్దేశంతో, గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో సర్వదోష నివారణ పూజల హోమాలు ఈ 2025 సంవత్సరంలో ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది. కాబట్టి చక్కగా దీనికి శ్రీకారం జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైల క్షేత్రంలో కానీ దీనికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ఆ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. దీని రిజిస్ట్రేషన్ వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు, మీ వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, కుటుంబ సభ్యులు 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్తో చనిపోయినా అవన్నీ పితృదోషాలు అని అంటారు. కాబట్టి ఇటు పితృదోష నివారణకి ప్రతి సంవత్సరం మన పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు ప్రతి నెల జరిపించడం జరుగుతుంది. వీటి వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. రైట్. మరి వీళ్ళు కూడా ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందో అది కూడా సూచిస్తే అందరూ ఆ పరిహారాలని పాటించి మరింత హ్యాపీగా ఉంటారు గురుగారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడాను చక్కగా ఉండాలి అనేటువంటి సదుద్దేశం ఉండాలి అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలంటే ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణం, దత్త అష్టక పారాయణం, అలాగే రుద్ర కవచం ప్రతిరోజు కూడా పారాయణం చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. అవకాశం ఉన్నప్పుడల్లా దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించడం, అమ్మవారి దేవాలయంలో కొంతసేపు గడపడం, తద్వారా మీ సమస్యలకి పరిష్కారం అవుతుంది. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి చెప్పినటువంటి ఫలితాల కంటే విభిన్నంగా ఇంకా ఇబ్బందికరంగా మీ యొక్క పరిస్థితులు ఉన్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడిచేటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళలో లేడీస్ ఎంపోరియం నడిపేటువంటి వాళ్ళు, క్లాత్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, బ్యూటీ పార్లర్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడాను అద్భుతమైనటువంటి యోగకాలంగా ఉంటుంది. అధిక ధనాదాయం, నూతన బ్రాంచులు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల్లో, సంవత్సరం మొత్తం జరిగే పూజల్లో మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ యొక్క జీవితం సంపూర్ణంగా ఆనందంగా 2025 సంవత్సరంలో మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో అవన్నీ నెరవేరాలని కోరుతూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ధన్యవాదాలు గురుగారు.